ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగుల కృష్ణమాచార్యులు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. గురువు గారు, మన సనాతన ధర్మం గురించి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. అంటే అసలు ఏముంది సనాతన ధర్మంలో, సనాతన ధర్మం అంటే ఏంటి అనేది కొంత అవగాహన వచ్చినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న ఆచారాలు, విలువలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనం సక్రమంగా పాటించకపోవటం వల్లే ఇప్పుడు ఏదైతే పరిస్థితులు మనం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చూస్తున్నామో అవన్నీ చూడాల్సి వస్తుందా? అసలు ఏంటి, ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాల ప్రకారంగా పిల్లల పెంపకం ఏ రకంగా ఉండాలి, వివాహ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి. నాకు చదువు లేదు, అనేకులు భార్యలు, కానీ ఇప్పటికీ నేను ఏకపత్ని వ్రతుణ్ణి. పిల్లలు పుష్కళంగా, పిల్లలు ఉన్నారు. మంచి భార్య తర్వాత ఆమె పెళ్ళి అయిన తర్వాత నేను చదువు మొదలుపెట్టాను. చదువు ఎంఏ పిహెచ్డి ఎక్స్టర్నల్ గుళ్ళె పూజారి ఉంటూ పూజారి యాదగిరిగుట్టలో చదువుకున్నాం. అప్పుడు మీలాంటి వాళ్ళు ఏమన్నారు, నువ్వు పూజారి కదనయ్యా, మంచి ప్రభుత్వానికి వెళ్ళొచ్చు కదా, ఈ దక్షిణలు ఈ ఎందుకు ఇలా చెయ్యి, ఇలా ఉండొచ్చు కదా, ఈ చెయ్యి కంటే ఇలా ఉండొచ్చు కదా అన్నాడు. అంతే. అప్పుడు వెళ్ళాం సర్వేలు. మా డీజీపీ మహేందర్ రెడ్డి మా స్కూలే, బుర్రా వెంకటేశం మా సర్వేలు రెసిడెంట్ స్కూల్. అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. అది మంచిది, మరో ప్రపంచం, చాలా చక్కటి విజ్ఞానం. తర్వాత అక్కడి నుంచి జూనియర్ లెక్చరర్ రావడం, డిగ్రీ కాలేజీ, ఇవన్నీ సహజంగా వచ్చేవి. ఆ తర్వాత పిహెచ్డి చేయడం. అంటే ఇప్పుడు మీ జాతక రీత్యా లేని అన్ని మీకు వచ్చినాయి అని అంటే ఏటికి ఎదురీత ఒక రకంగా అది మీ పట్టుదల అనుకోవాలా? అంటే మీరు వివాహం తర్వాత కాబట్టి ఆమె కాలం పెట్టినందుకు కాదు, ఆమెకి ఎప్పుడైనా ఆమెదే, అది మాత్రం వాస్తవం. అంటే ఇది నమ్మొచ్చు. ఇల్లాలు ఆవిడ ఎవరు? లాలిత. లాలిత అంటే ఆనందాన్ని పంచునది, లాలించున్నది, భర్తకు ఆనందం అందించున్నది లాలిత. ఒకటి, అనేక అర్థాలు. అంతేనా? ఇంటికి దీపం ఇల్లాలే. అవును, ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు కదండి. ఇల్లును చూడు, ఇల్లాలిని చూడు. అవును, ఇల్లును చూడు, ఇల్లాలిని చూడు. లాలిత ఆవిడ. అందరికి అన్నం పెట్టాలన్నా, ఏం చేయాలన్నా పురుషుడు దండగా. పురుషుడు దండగాని కాదు, అంటే అంత వ్యవహారం రాదు వీళ్ళకి. అంత సహనం ఉండాలి. స్త్రీకి సహనం గొప్పది. కారణం ప్రసవం స్త్రీకే, పురుషుడికి లేదు. కారణం 9 నెలలు తాను గర్భాన్ని ధరించి లోపల అతన్ని హాయిగా ఉంచేసి మంచి మంచి మాటలతోటి లోపల విజ్ఞానం పంపించి, ప్రసవం అంటే పునర్జన్మతో తను ప్రసవం ఇచ్చి పెంచి పెద్ద చేసి లోకానికి వీరుడు కావాలి, శూరుడు కావాలని కలలు సాకారమైతే కౌసల్య సుప్రజ రామ. కౌసల్య సుప్రజ రామ కలలు సాకారం అయితే. కాకుంటే పోయి ఏం చేస్తాం అనుకుంటుంది అంతే. పోయి ఇలాంటి వాడు పుట్టాడు, అయ్యో ఏ దేవుడా నేను ఏం పాపం చేశాను. ఏం పాపం చేయలే, ఇద్దరిది సమానం, భార్య భర్తలు ఇద్దరిది సమానం. కానీ బాధపడేది తల్లి. ఎక్కువ బాధ తండ్రికి ఉంటుంది బాధ, కానీ అంతా ఉండదు, ఆమెకి ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటారు? ఇది మాతృస్వభావం. కాఠిన్యం పురుషుడి స్వభావం, ఆర్ద్రత మా స్త్రీ స్వభావం. సహజంగా ప్రకృతి సిద్ధం అంతే. రాముడు ఇప్పుడు దేవుడికి, విష్ణువుకు కోపం వచ్చి, ఒరే పాపి నువ్వు నా దగ్గర రాకూడదు పరమపదానికే అంటే ఆమె ఏమంటుంది, పాపా వాడు పాపాలు చేశాడా, అన్ని తప్పులు చేశాడా అని తల్లి ఏమంటుంది లోపల నుంచి, నాన్న అట్లే అంటాడు రా, చూడరా, ఆగరా, నేను వస్తా అని చెప్పి తల్లి ఎట్లనో అక్కడ ఆదిలక్ష్మి కూడా అంతే. పైన ఆదిలక్ష్మి కూడా పాపా నువ్వు చేయలేదా తప్పు, నేను చేశానా అంటాడు నారాయణుడు. అప్పుడు ఏమంటుంది, అక్కడ అరణ్యంలో నువ్వు ఉండగా శూర్పణఖ వచ్చింది, నిన్ను ప్రేమిస్తాను వచ్చింది. వచ్చినప్పుడు అవునో కాదో నువ్వు చెప్పుకోవాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదు, నిన్ను ప్రేమించట్లేదు, నాకు భార్య ఉందనో చెప్పుకోవాలి. చెప్పుకున్నావు, బాగుంది, అంతవరకు ఆపేసేయాలి, వెళ్ళిపోమ్మనాలి. అనలే, నువ్వు ఏమన్నా లక్ష్మణుని చూపించావు, నాకు ఒక ఆమె ఉంది, ఆయనకు ఎవరు లేరు, పో అన్నావు. అది పాపం కదా? ఒక ధర్మాత్ముని చెడగొట్టడమే కదా. లక్ష్మణుడు సరి శిక్ష వేశాడు, తర్వాత వేరు. ధర్మాత్ముడు ఉత్తముణ్ణి నువ్వు చెడగొట్టడానికి ఓహో అని అప్పుడు నారాయణుడు, నేను కూడా తప్పు చేశానా,
అని అప్పుడు పిల్లగాడి దగ్గరిసి ఉంటాడు. మనం ప్రాణం పోయిన తర్వాత తప్పు పాపాలు చేసిన తర్వాత పైకి పోయిన తర్వాత అప్పుడు ఆ బిడ్డని తీసుకొని కూర్చోబెట్టుకొని నాన్న ఇక ముందు ఆ పనులు చెయ్యకు అలా నిజంగా చెప్తారా? చెప్పాలి. కానీ శిక్షలు పడతాయి కదా. అలా నిజంగా చెప్పాలి, అలా నిజంగా వాడు తయారు కావాలి. మళ్ళీ అవును అతనిలో మార్పు రావాలి. రావాలి. అంతే అంతే. వచ్చిందా సంతోషం, రాలేదా గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకుపోతాం, తాగితే అది దానికి ఆనందం, తాగుకుంటే దాని ఇష్టం. కర్తవ్యం మనది, తల్లిదండ్రులది మొదటిది, కర్తవ్యం వాళ్ళది. అది అంతే. అధ్యాపకుడు అంతే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదైనా తప్పు చేశారు పిల్లలు, అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులనే తప్పు అని అంటారు. అంటే పెంపకం బాలేదు కాబట్టి పిల్లలు ఇలా పాడైపోయారు అని. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా తలరాత అని కూడా అనుకున్నాం. మరి తలరాత ప్రభావం ఎక్కువ ఉందా వీళ్ళు చేసిన పెంపకం? అన్ని ప్రభావాలు ఉంటాయి, ఒకటి కాదు. లోపల ఉండే గర్భధారణ అప్పటి నుండి ప్రారంభం నుండి ప్రభావం ఉంటుంది, మొదటిది. రెండవది పెంపకం ప్రభావం ఉంటుంది. మూడవది సమాజము యొక్క స్థితి ప్రభావం ఉంటుంది. సహజంగా వచ్చేటువంటి స్నేహిత బంధువు ఉంది, ఆ ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు సెంట్ ఉంది, సెంట్ రాసుకున్న ఆయన నన్ను తాకి వెళ్ళాడు, నాకు కొద్దిగా ఇట్లా అనగానే ఆ ప్రభావం సెంటుది నా మీద పడింది. బా అనుకున్నా, కొద్ది ఒక నిమిషం ఆనందపడినా. అదే నేను అక్కడ బస్ స్టాండ్ లో నిల్చున్నా, పక్కకు టైర్లు అతను కాలబెట్టాడు, టైర్లు కాలుతున్నాయి, పొగ వచ్చింది. నేను ఇంటికి పోగానే అంత పొగ అంతా ఎక్కడో చెడ్డది పొగ, అది సమాజ ప్రభావం. ఇది సమాజ ప్రభావం. పిల్లవాడు బాగుపడుతుంటే అరే చదువుడు ఎందుకురా, సినిమాకిరా, అటు ఆడదాంపా అంటే అది సమాజ ప్రభావం. కాబట్టి స్నేహితులు కారణం. దుర్యోధనుడు చక్కటి రాజనీతిజ్ఞుడు, దుర్యోధన దగ్గర చెడు ఉండడం వేరు, కలిపురుషుడు చెడు వేరు, మంచి రాజనీతిజ్ఞుడు. అయినా కర్ణుడు నాడే, పోని కర్ణుడు చెడ్డవాడు కాడు, దానకర్ణుడు. కానీ చెప్పింది మాటలు. ఒకడేమో స్నేహితంగా చెప్పాడు, ఇంకొకడేమో కక్ష సాధించుకొని శకుని చెప్పాడు. శకుని లోపల ఉండే కక్ష, గాంధారి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉండే కోపంతో ఆ పగ తీర్చుకోవడానికి మిత్రత్వంతో చెప్పాడు. కనుక సమాజ ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటారు? అంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు, ఎన్ని ఏ ప్రభావాలున్నా తాను ఆటుపోటులకు నిలబడితే ఉత్తముడవుతాడు. పెను తుఫాన్లు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, విన్నారా? అన్ని ఉండి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును, అన్నీ ఉండి పండిత వంశం, తల్లి మంచిది, తండ్రి మంచిది, అన్నీ ఉన్నాయి, కానీ చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం చెప్పలేం. ఎందుకు గర్భధారణ అని కూడా ఒక మాట అంటున్నాం. కారణం, గర్భంలో ఉన్నప్పుడు విన్నవాడు ప్రహ్లాదుడు, గర్భంలోనే నారదుడు చెబుతూ ఉంటే కథలన్నీ విన్నవాడు ఇది. ఆ తర్వాత ఒక తొడ మీద కూర్చోవాలని పట్టుదలతో ఉన్నవాడు ధ్రువుడు. రాజ్యపాలన ఏది కాదు, నా తండ్రి తొడ మీద నేను కూర్చోవాలి, మా సోదరుడు ఇంకొక తాను కూర్చున్నాడు, నాకు అదృష్టం దొరకలేదు అని పట్టుబట్టాడు. కాబట్టి ధ్రువుడు అయ్యాడు, ధ్రువ తార అయ్యాడు, పట్టుబట్టి భగవంతుని సాధించుకొని. అది మూడవాడు అభిమన్యుడున్నాడు. అభిమన్యుడు గర్భంలో ఉండగా తల్లి అడుగుతూ ఉంటే అర్జునుడు మొత్తం పద్మ వ్యూహంలో ఎట్లా భేదించాలి ఏమిటి వెళ్ళి ఆ యుద్ధ తంత్రం తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి గర్భధారణలు ఎలా ఉండాలో మనకు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఈ ప్రభావం ఇప్పుడు పిల్లలు పెరిగే విధానం యొక్క ప్రభావం గర్భధారణ నుంచే మొదలవుతుంది. గర్భధారణ నుంచి ప్రారంభం. తానే సెల్లు క్షమించాలి, ఆడపడుచులు తానే సెల్లు పట్టుకొని తానే డంగ్ 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 అనే మాటలు విని, అదే గర్భధారణప్పుడు మంచి మ్యూజిక్ వింటే, మురళీ గానమో వీణా గానమో, ప్రశాంతమైన చిత్తమో, భర్త ఒకవేళ చెడువాడైనా తాను ఆనందంగా, రాక్షస వంశం ప్రహ్లాదుడిది రాక్షస వంశం అయినా తల్లి ఆనిముత్యం ప్రహ్లాదుడు అంతే. తన భావన తను ఉండి తను ఇది చేసుకుంటే అయిపోయాయి. అంతేకాదు తర్వాత పోషణకు వచ్చే వరకు పోషణ, రెండోది పోషణ వచ్చే వరకు దాదితో పాలు దాగించి పంపిస్తే దాంట్లే అవుతారు. తన సన్యం తను పాలు దాగించి తను హద్దుకొని తన హృదయంలో ఉండే ఆనందాన్ని బిడ్డకు పంచి, ఒక వృక్షం ఉంది చెట్టు, రోజు నీళ్లు పోసి ఆ చెట్టుని ఇలా అంటే అది మంచిది ఎదుగుతుంది. అందుకోసం మొక్కై వంగనిది మ్రానై వంగున. లోకంలో మన సామెతలు మామూలుగా పుట్టలే. అందుకు పెంచాల్సింది తల్లి.
ఆ పునాది అనేది గర్భధారణ తల్లి సమయం నుంచే గర్భధారణ మొదలవ్వాలి. నుంచి ప్రారంభం. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు ఇంకా తీసుకోవాలి? జాగ్రత్త పెళ్లి నాటించే, అసలు పెళ్లి నాటించి. అవునా? పెళ్ళప్పుడు ఇద్దరు వివాహ వ్యవస్థ భారతదేశానికి 3 పువ్వులు 6 కాయలు. ఉమ్, అన్ని దేశాలకు ఆరాధన ఆనందం అందించేది భారతదేశంలో వివాహపు వ్యవస్థ. ఉమ్, ఆ వివాహపు వ్యవస్థలో ఆ తొందరపాట్ల మంత్రం తెలియదు, మనకు ఆ మంత్రాల అర్థం తెలియదు, ఏమిటో తెలియదు. ఏదో జరుగుతుంది అంటే జరుగుతుంది అని ఆచార రీత్యా పోతున్నాను తప్ప ఉమ్, అక్కడ భర్త ఆ పెళ్లి పిల్లవాడి చేత వరుణి చేత పండితుడు ఏం చెప్పిస్తాడు పురోహితుడు? ఉమ్, ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియం ఉద్వహే. ధర్మ ప్రజలు పుట్టటానికి, మంచి కొడుకో బిడ్డనో పుట్టటానికి ఈవిడను నేను స్వీకరిస్తున్నాననే మంత్రం. బాబా. ఉమ్, మళ్ళీ ఆ మంత్రము యొక్క రహస్యం ఇద్దరికి గొప్పతనం తెలిసి ఉండాలి కదా, అవును, వాస్తవం అది. తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలి. ఇద్దరు అలా పాటించాలి. అవును. ఎంతమంది పాటిస్తున్నారో ఒకటి. 2, ఇంకా జరిగి ఆఖరి చివరికి ఘట్టానికి వచ్చే వరకు అక్కడ మామగారు ఏం చెప్పిస్తాడు? ఆ పచ్చని పందిట్లో పండితుల ముందు, బంధువుల ముందు, అందరి ముందు, అష్టదిక్పాలకులు, ముకోటి దేవతలు వాళ్ళందరి ముందు ఏమంటాడు? ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష న అతి చరామి. నేను నీ కాకుండా ఏ పని చెయ్యను. ధర్మ అర్థ కామముల యందు నిన్ను అనుసరించే ఉంటాను. అంటే దాని ముందేంటి? ధర్మం. అవును. ధర్మము చేత అర్థం, డబ్బు, ధనం సంపాదించ, ధనము చేత కామం, కోరిక. ముందే ఇప్పుడు కామం వచ్చింది, కోరిక, ధర్మం పోయింది, అర్థం పోయింది. ఒక్కొక్కటి క్రమ పరిణామం. అవును. ధర్మభూతమైంది అది కావాలి, అదే అక్కడ చివరికి మోక్షం వస్తుంది. ఈ మధ్యన మోక్షేచ అంటారు, తప్పు. మోక్షం ఆటోమేటిక్. మనం మోక్షం కోసం ప్రయాసపడాల్సిన అవసరమే లేదు. మోక్షం అని మంత్రంలో లేనే లేదు. నువ్వు పరీక్షకు ఖచ్చితంగా చదివి పట్టుదలతో ఉంటే హాయిగా ర్యాంక్ వస్తుంది నీకు. ఏ ర్యాంక్ రావాలో ఆ ర్యాంక్ నీకు వస్తుంది. వచ్చి రాలేదంటే ఎక్కడో తప్పు ఉంటుంది, ఏదో దోషం ఉండి ఉంటుంది. అంటే నీ ప్రయత్నం నువ్వు ధర్మంగా చేస్తే మోక్షం ఖచ్చితంగా. నువ్వు చెయ్యి. యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోష. ప్రయత్నం చేయడం నీ పని, అంతే. తర్వాత వదిలిపెట్టు. అందుకే శాస్త్రంలో ఏమొచ్చింది? షడ్బిర్ మనుష్య యత్నాని సప్తబిర్ దైవ చింతన. మొట్టమొదటి దేవుడా అని దండం పెట్టకు, గాల్లో దీపం పెట్టకు. నీ ప్రయత్నం నువ్వు చేసి ఆ దీపాన్ని రక్షించడానికి చేతిలో ఏదో 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 పెట్టుకొని అప్పుడు దేవుడా అని అనుకో. కానీ నువ్వు ఏది లేకుండా పెను తుఫాన్లో నువ్వు దీపం పుట్టిస్తా అంటే ఎట్లా ఉంటుంది? దానికి అదే, దీనికి ఇదే. కాబట్టి తన ప్రయత్నం. అందుకే కృషి ఉంటే ఋషులు అవుతారు. కృషి ముఖ్యం. అది భార్యాభర్తలు కూడా అంతే. ఎక్కడైనా దేనికైనా ముఖ్యమంత్రి స్థానం రావాలంటే క్షమించాలి, నన్ను తప్పు పట్టొద్దు ప్రజలారా, ఎవ్వరు గాని ఎప్పుడైనా కలగన్నాడా ఇప్పటి ముఖ్యమంత్రి వస్తుందని ఇలాంటి పదవి అనుకున్నాడా? వచ్చింది, అనుభవిస్తున్నాడు, అంతే. ఎంతకాలం ఉంటుందో ఎవరు తెలుసు, అది కూడా తెలీదు. ఎప్పుడు ఏమవుతుందో. అవును, ఏది శాశ్వతంగా మిత్రుత్వం ఏమిటో. అవును. కనుక మాన్యులు, అది పురాకృత సుకృతం. ఆ తల్లి అనుకుంటుంది, అబ్బా నేను సఫలం. భార్య అనుకుంటుంది, అమ్మ మా వారు ఉన్నత స్థితికి వచ్చారు, తర్వాతనా వేరు. కనుక అంజయ్య, ఇప్పుడు ఈయన గురించి కాకుండా, రేవంత్ గురించి కాకుండా, అంజయ్య గారు ఎప్పుడైనా అనుకున్నారా? ఎవరైనా తను చెప్పుకున్నాడు, 6 ఆనాల మనిషి అని చెప్పుకున్నాడు. మళ్ళీ ఉత్తమ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ కాలంలో, ఆయన కాలంలో ఎక్కడా స్ట్రైకులు లేవు, ఏదో ఉంటే ఉండేవి. అయ్యో, ఉపాధ్యాయులు స్ట్రైక్ చేస్తూ హ్యాబిట్స్ నుంచి వస్తుంటే ఈయన కారు పోతే ఏంటే ఎందుకు అని డ్రైవర్ని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, టీచర్లు అండి వాళ్ళంతా ఉపాధ్యాయులు. టీచర్లు స్ట్రైక్ చేస్తారా అన్నాడు సెక్రటరీ కొని. వాళ్ళ కోరికలు సఫలం. కాబట్టి అన్ని తెలిసిన వాడికంటే ఏమీ తెలియని వాడు ఏకాదశి నాడు పోతాడు, అన్ని తెలిసిన వాడు ఆ మాసం నాడు పోతాడు. క్షమించాలి, తెలిసి పాటించట్లేరని అర్థం. ఇక అంతే అంతే. ఎందుకంటారు ఇది ఒక మూర్ఖత్వం అనుకోవచ్చా? కొంత మొండి పట్టుదల, కొంత మొండితనం. ఏమైతుందిలే అని నిర్లక్ష్యం, మొండితోటి సహా నిర్లక్ష్యం. ఏమవుతుంది ఇప్పుడు? ఎవరు చూస్తున్నారు, ఎవరు అడుగుతారు? ఒక్కటి నేను పూజారిని అనుకోండి, గుడిలో పూజారిని. దేవుడు ఎవరు? ఆ దేవుడు 14 లోకాలకు చీఫ్ జడ్జి. కరెక్ట్. చీఫ్ జడ్జి ఆయన ముందటే నేను సక్రమంగా పూజ చెయ్యకపోతే, ఆయన బొమ్మ పటము అనుకుంటే మళ్ళీ నన్ను క్షమించేవాడు ఎవరు? అంతే కదా.
అంతా ఆయనే అయినప్పుడు ఆయన దగ్గరే మనం నాటకాలు ఆడితే ఎట్లా? ఈ అది ఈ జన్మల సఫలం కాకపోవచ్చు, మరి జన్మానికైనా అది ఉంటుంది. ఖచ్చితంగా అప్పు అప్పే, బ్యాంకుల అప్పు అప్పే. అప్పే. అయితే తను తీర్చుకోవచ్చు, భార్య తీర్చొచ్చు. అవకాశం ఉందా? పాపంలో ఏ విధంగా? పాపంలో పంచుకోవడం. కానీ భార్య పుణ్యం భర్తకు వస్తుంది తప్ప భర్త పాపం భార్యకి రాదు.